సో న్యూ ఇయర్ మా పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మా అన్న దేవుడే ఏం చెప్పంటే దేవుడి తర్వాత దేవుడు ఎవరైనా అంటే మా పవన్ కళ్యాణ్ గారే, అంతే అనమాట. ఎందుకంటే మా అమ్మ మా తమ్ముడు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ అభిమానిస్తాను. సో అందిస్తున్నాక ఆయన అంటే ఇదంతా పక్కన పెడితే న్యూ ఇయర్ అందరికీ కూడా మంచి చేకూరాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 2025లో మనం ఎంత బద్ధకంగా ఉన్నా సరే 2026 దాన్ని వదిలేయండి, మంచిగా వర్క్ చేసుకోండి, పని చేసి సంతోషంగా డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. విషయం అండి, తాగి ఇంట్లో కూర్చోండి ప్లీజ్. తాగడం తప్పు కాదులే కానీ తాగి మాత్రం ఇంట్లో కూర్చోండి, అర్థమవుతుందా? బయటకు తిరగద్దు, బైక్ లాగా వెళ్ళిపోయి యాక్సిడెంట్ అలా చేసుకోవద్దు, ఎలా పడితే అలాగా చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. మంచిది అని ఎందుకన్నానంటే మేము చెడ్డదన్నా మీకు అదో ప్రాబ్లం కాబట్టి తాగినారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. ఓకేనా? కేర్ తీసుకొని ఉండండి, బయట తిరగద్దు. పోలీసులు ఎత్తుకున్నారు, మీకు లాఠీలు పడ్డాయంటే కష్టం. ఇంకా ఉగాది నుంచి నా వరకంటే ఉగాది నుంచి చపాతి అది నాకు అనిపిస్తుంది. నాకు ఉగాది ఫెస్టివల్ జనవరి ఫస్ట్ లాగా అనిపిస్తుంది. నాకేం తెలుసు, చేస్తారు కొంతమంది ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో కొంచెం బయటకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, లైక్ ట్రిప్స్ వేస్తారు, బయట ట్రిప్స్ ఎక్కువ వెళ్ళాలనుకుంటారు, కొత్త కొత్త లొకేషన్స్ చూడాలనుకుంటారు, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. నేను టు బి ఫ్రాంక్ ప్లానింగ్ సేమ్ లేవు, జల్సా అనుకుంటున్నా ఈరోజు. టుమారో మార్నింగ్ నువ్వు నాకు నచ్చా మూవీ వెంకీ మామ చూడాలనుకుంటున్నాను. లీగలీ వెయిటింగ్ వెంకీ మామ మూవీస్ కోసం నేను చాలా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఓల్డ్ మూవీస్లో సాంగ్స్ చాలా బాగుంటాయి, ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని అనమాట రేపు వెంకీ మామ సినిమా కూడా వెళ్తాను. ఈరోజు హాస్టార్ దానికి వెళ్తున్నాను, రేపు ఆయన దానికి వెళ్తాను. అదే ప్లాన్స్. నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాను. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీ